ఏమైంది ఏమైంది అగో అండర్ పాస్లో నీళ్ళు నిలిచిపోవడం వల్ల ద్విచక్ర వాహనాలు ఆగిపోతున్నాయి. ఇక్కడ మూలమలుపు మొత్తం నీళ్ళు నిండిపోయి అగో అందరు బండ్లు అయిపోతుంది చూడు. అగో కానీ అక్కడ ఓపెన్ చేయడం వల్ల అందరు పోతురు, అక్కడ మూసేస్తే ఎవరు పోరు. నీళ్ళు నిండా మొత్తం నిండిపోయినాయి, వాహనంలో నీళ్ళు పోయి ఆగిపోతుంది. చూడవచ్చు అండర్ పాస్ నిండా నీళ్ళు అయినాయి. ఈ నీళ్ళకి వెళ్ళి వాహనాలు పోవడం వలన వాహనాలు ఆగిపోతున్నాయి. ఇంకా భారీ వర్షాలు వస్తే ఇంకా నిండేది అవకాశం ఉంది. చూడండి అండర్ పాస్లో నీళ్లు నిలవడం వలన వాహనం ఇంజన్లోకి నీళ్ళు పోయి బండ్లు ఎలా ఆగిపోతున్నాయో. వీళ్ళు త్రుటిలో జర ఒడ్డుకు చేరి వాడి సరిపోయింది. ఇంకా కొందరు అయితే అందులోనే ఆగిపోతున్నాయి. చూడండి మోకాళ్ళతో నీళ్ళు. చూడండి అలలు ఒక కెనాల్లోకి వెళ్ళి పోయినట్టు అవుతుంది. దీన్ని పూర్తి స్థాయి వినియోగంలోకి తెచ్చి దీన్ని మోటార్లు వేసి నీటిని తోడేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల ఇబ్బందులు తొలగించే ప్రక్రియలో అండర్ పాస్ నిర్మించారు, కానీ ఇంకా ఇబ్బందులు పూర్తి స్థాయిలో తొలగిపోలేదు. మరి ఇంకా దీనికి పూర్తి స్థాయి అందుబాటు ఎప్పుడు వస్తుంది, ప్రజలకు శాశ్వతమైన పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? ఏమైంది? నీళ్ళు పోయి ఆగిపోయిందా? చూడవచ్చు ఆటోలు, ద్విచక్ర వాహనాలు పోలేని పరిస్థితి. నీళ్ళల్లో ఆగిపోతే అంతే. ముఖ్యంగా ఈ మూల మలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి, లేకుంటే వాహనాలు ఢీకునే పరిస్థితి ఉంది. అలాగే ఇందులో ఇక్కడి వెళ్ళేలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, ఎందుకంటే లైట్లు కూడా ఏర్పాటు చేయాలి. చూడండి ఒక వాహనం వస్తే ఇంకో వాహనం వెళ్ళలేని పరిస్థితి. ఈ టర్నింగ్ కాడ మధ్యలో కోన్లు ఏర్పాటు చేస్తే ఏ వాహనానికి ఆ వాహనం విడిగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మూల మలుపుల వద్ద ప్రమాదాలు తగ్గిపోవచ్చు. చూడండి ప్రజలు ఏమంటున్నారో. కొందరు తిరుగు ప్రయాణం అవుతున్నారు, ఆ నీళ్ళలోకి వెళ్ళలేక. లోతు ఎంతో తెలియదు కదా. ఈ అండర్ పాస్ నిర్మాణంలో సీసీ ఇరువైపులు వేశారు. అక్కడి నుంచి ఇక్కడ బీటీ మొదలయ్యే దగ్గర పాత రోడ్డుకు చూడండి ఎంత పెద్ద భారీ గుంత అయిందో, ఎంత పెద్దది. వాహనాలు కింద తగులుతున్నాయి. అటువైపు నుంచి వచ్చేవారికి ఏం కనిపించడం లేదు. మరి చూడవచ్చు ఇక్కడ అయినే 3 దారులు. ఇక్కడి నుంచి వాహనాలు అండర్ పాస్లోకి వెళ్ళవచ్చు, అండర్ పాస్ నుంచి వచ్చే వాహనాలు ఎడమ వైపుకు. మరి ఇక్కడ చౌరస్తలాగా అయిపోయింది, ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున R&B వాళ్ళు పరిశీలించి ఇక్కడ చూడండి వాహనదారు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఈ భారీ గుంతను ఎంబడే పూడ్చాలి, బందెల సుభాషాలేరు. చూడండి పెద్ద గుంత, వాహనాలు ఎంత మెల్లగా వెళ్తున్నాయో. పూర్తిగా బాడీ కింద అంతుంది. అటువైపు నుంచి వచ్చేవారికి అయితే ఏమీ కనిపించడం లేదు.